ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను మరొక్కసారి నైనా నీ పాద సన్నిధికి ఈ రీతిగా వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకై వందనాలు. ఈరోజు శ్రేష్టమైన మా ఒక భక్తుడి గురించి నైనా నీ దాసుడు ప్రభా నీ సేవలో ప్రభా వాడబడిన ప్రభా బర్నబా గురించి ప్రభా మేము నేర్చుకుంటుండగా నాతోని మాతోని మాట్లాడమని, ఆ బిడ్డ జీవితంలో ఆయన చేసిన కార్యముల గురించి ప్రభా ఆయన ఎట్లా మరి ఇతరుని ఆదరించాడు, ఇతరుని ఎట్లా హెచ్చరించాడు అనే సత్యాల గురించి మేము ధ్యానిస్తుండగా మీరు నాతోని మాతోని మరొక్కసారి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసిన రీతిగా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే బర్నబా అని, బర్నబాస్ ఇన్ ఇంగ్లీష్. సో ఆయన పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. యాక్చువల్గా అపోస్తల కార్యంలో చూసినప్పుడు మరి నాకు తెలిసి మీరు ఎప్పుడైనా ధ్యానించారో లేదో, మరి అపోస్తల కార్యమును మనం ధ్యానించినప్పుడల్లా మనకి ఈ బర్నబా అనే పేరు తరచుగా మనకి బైబిల్లో కనిపిస్తూనే ఉంటుంది. పౌలుతో, అపోస్తలతో మరి ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్నీ కూడా, ఎవరితో వెళ్ళాడు అన్నీ కూడా క్లుప్తంగా ఆయన గురించి మరి రాయబడిందండి. మరి ఇంచుమించు ఒక 7-8 అధ్యాయాల్లో ఆయన గురించి రాయబడి ఉంటుంది. 1 కాదు 2 కాదు, 4 అధ్యాయం నుండి మొదలుకొని ఇంచుమించు 16 అధ్యాయం వరకు కూడా, మరి తర్వాత కూడా కొన్ని వచనాలలో రాయబడి ఉంటుందండి. మరి ఇంచుమించు 7-8 అధ్యాయాలలో మాత్రం ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి చాలా మరి డీటెయిల్గా రాయబడుతుందండి. మరి ఆయన గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే ఈ బర్నబా ఎవరు అనేది చూస్తే మొట్టమొదటిగా అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36 నుండి 37 వచనం. నేను ఒక్కొక్క వచనం చెప్తా ఉంటానండి, దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. బైబుల్ తీసైతే నేను చదవను, అవసరమైతే తీస్తాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36 వచనం అలాగే 37 వచనాన్ని చూసినప్పుడు మరి ఆయన గురించి ఇంట్రొడక్షన్ ఉంటుందండి. ఆయన ఎవరంట? కుప్రాలో పుట్టిన లేవీయుడంట. కుప్రా అనే దేశంలో పుట్టిన లేవీయుడు. ఆయన పేరు యోసేపు అండి. యాక్చువల్గా ఆయన పేరు యోసేపు అంట. మరి ఆయనకి పేరు పెట్టబడింది. ఎవరు పేరు పెట్టారంటే ఈ అపోస్తలులు ఆయనకి ఏమని పేరు పెట్టారంటే బర్నబా అని పేరు. అంటే బర్నబా అనే పేరు ఆయనకి మొదటికి ఉన్న పేరు కాదు, కానీ ఆయన మొదటి పేరు, ఆయన ఒక లేవీయుడు అంత మాత్రమే కాదు, అతని పేరు యోసేపు. కానీ ఈ అపోస్తలు ఎవరైతే ఆ 12-11 మంది అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈయనకి బర్నబా అనే పేరు పెట్టాడు. అది కూడా ఏ రీతిగా పెట్టారంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ ఇచ్చే పుత్రుడు అనే అర్థం కలుగులాగా బర్నబా అనే పేరు పెట్టారంట. సో మరి దానికి కారణం ఏదైనానో మరి ఆ తర్వాత 37వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, అతను తనకు కలిగిన ఆస్తిని అంతటిని అమ్మేసి, చూడండి, ఆస్తిని అంతటిని అమ్మివేసి ఎక్కడ పెట్టాడంట? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ఉన్నాడంట. అంటే తన్ను తగ్గించుకున్నాడు, తన్ను మరి మొత్తం సమర్పించేసుకున్నాడు. ఇంకా తనకంటూ ఇంకేమీ అక్కర్లేదని సేవకుల పాదాల దగ్గర, అపోస్తల పాదాల దగ్గర తన ఆస్తిని ఇచ్చేసి తన సేవకి సమర్పించుకున్నాడండి ఈ లేవీయుడు. సో మరి ఆ రీతిగా మరి ఆ తర్వాత చూసినప్పుడు మరి 9వ అధ్యాయంలో చూసినప్పుడు, అంటే ఒక్కొక్క ఆయన గురించి మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోయి మరి కన్క్లూజన్లో ఆయన నుండి మనం ఏం నేర్చుకుందామో విందాం. మరి 9వ అధ్యాయం 26-27 వచనాలు చూసినప్పుడు మనకి తెలుసు కదండి, సౌలుని పౌలుగా మార్చబడిన తర్వాత మరి ఎవరు కూడా పౌల్ని అంగీకరించాలని భయపడతారు. ఎందుకంటే ఆయన మరి అన్యుడిగా ఉన్నప్పుడు మరి ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ మరి క్రైస్తవులకి వ్యతిరేకంగా మరి ఎంతోమందిని చంపేశాడు, ఎంతోమందిని మరి చెరసాల పాలు చేసినప్పుడు మరి ఆ సమయంలో దేవుడు పౌలు గారిని 9వ అధ్యాయంలో దర్శించిన తర్వాత ఆయన మరి తనకు తను దేవునికి సమర్పించుకొని మరి సేవలో సువార్త ప్రకటిస్తూ మరి మందిరాలలో నిలబడుతూ దేవుని గురించి, యేసుప్రభు గురించిన సాక్ష్యం పలుకుతుండగా మరి చూసిన వ్యక్తి ఈ బర్నబా. అయితే మరి ఇతన్నైతే చూశాడు, కానీ ఆ అపోస్తలుల దగ్గరికి మరి యెరూషలేముకి ఈ పౌలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఈ పౌలు మరి హింసకుడు కదా, మరి క్రైస్తవులని హింసించాడు కదా, మరి నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మోసం చేయడానికి వస్తున్నాడా, లేకపోతే మమ్మల్ని పట్టడానికే మరి మారు వేషంలో వస్తున్నాడా, అంటే లైక్ మమ్మల్ని పట్టడానికి ఏమన్నా అలా కావాలని ఆలోచన చేస్తున్నాడా అని వాళ్ళు నమ్మకపోతే అప్పుడు బర్నబా తన గురించి సాక్ష్యం చెప్తాడు. ఎలాంటి సాక్ష్యం చెప్తాడు తెలుసా అండి? ఇదిగో దేవుని నమ్ముకున్నాడు, దేవుడు తనకి దర్శనం ఇచ్చాడు, యేసు ప్రభు వారు దర్శించారు, మరి ఈ రీతిగా ఆయన సేవలో ఇప్పుడు వాడబడుతున్నాడు, ఎంతో మందికి మరి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన దేవుని నామంలో జీవిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారండి. ఆ తర్వాత మరి సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు నిజంగానే ఈ బర్నబా మాటను బట్టి వాళ్ళందరూ కూడా ఆ పౌలు గారిని
ఆహ్వానించారు, అంగీకరించారండి. మళ్ళీ తర్వాత 11వ అధ్యాయంలో చూసినప్పుడు 22, 24, 25 వచనాలు, ఈ వచనాలలో మనం చూసినప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే మరి కొన్ని ప్రదేశాలకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడికంటే కుప్రాకి, అంతియోకి, మరి ఫెనీసీకి, ఇదిగా ప్లేసెస్లోకి వెళ్ళి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా పంపబడ్డాడు అంటే అపోస్తుల ద్వారా దీవించబడి పంపబడ్డాడు. ఎవరు? బర్నబా అనే వ్యక్తి. మరి తనతో కొంతమంది తీసుకొని వెళ్తూ మరి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎప్పుడండి ఇది జరిగిందంటే స్టెఫన్ గారిని మరి హింసించిన తర్వాత మరి చాలా మంది డిసైపుల్స్ భయపడి మరి చెల్లాచెదరైపోతారండి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మరి అక్కడ మరి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడి నుండి పారిపోయారండి, యెరూషలేము నుండి. కానీ పారిపోయారే కానీ వాళ్ళు సువార్త ఆపలేదు. సో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది జరిగింది. అలా డిఫరెంట్ ప్లేసెస్లో సువార్త ప్రకటిస్తున్న వారిని బట్టి మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి ఆదరించు, ధైర్యపరచు, వాళ్ళు చేస్తున్న క్రియలు చూడమని చెప్పేసి అపోస్తుల చేత పంపబడిన బర్నబా మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంకా ఆదరించాడు. వాళ్ళ పట్ల దేవుడు చూపుతున్న కృపని బట్టి ఆనందిస్తున్నాడు. అవునండి, ఇవన్నీ నేను వచనాలనే చెప్తున్నాను. మరి వచనాల్లో రాయబడింది, బర్నబా గురించి రాయబడింది, క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఆ వచనాలు కూడా నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఆ రీతిగా వాళ్ళని బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే పౌలు భక్తుడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ పౌలు భక్తుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా జతపరచబడి ఏం చేశారంటే మరలా అంతియోకి వచ్చి అక్కడ పరిచర్య చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరు ముందైతే పౌల్ని యాక్సెప్ట్ చేసేలాగా సపోర్ట్ చేశాడు, ఆదరించాడు. ఆ తర్వాత మరి పౌల్ని వెతుక్కుంటూ వెళ్ళి పౌల్తో పాటు కలిసి పరిచర్య చేయడం అనేది జరిగింది. హల్లెలూయా, నిజమే కదండి. చాలా చక్కటి మరి ఇక్కడ చూస్తుంటే పౌల్కి ఒక తోడుగా ఉన్నాడు, అంటే పౌల్కి సపోర్టింగ్గా ఉన్నాడు, పౌల్ని ఆదరిస్తున్నాడు. నిజంగా ఆదరణ పుత్రుడని ఎందుకు పేరు పెట్టాడో మనకు తెలియదు, కానీ వాళ్ళు పెట్టారు. దాని అర్థం ఏంటో కానీ ఇప్పుడు నిజంగా ఎవరు ఆదరించని పౌల్ని ఇతను నమ్మి ఆదరించాడు. ఆ తర్వాత మరి ఆ పౌలు ఎక్కడో ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు కావచ్చు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి మరి కలిసి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరు కలిసి మరి ఎన్నో సంఘాలు కట్టడం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే అక్కడ ఒక వచనం ఉంటుంది ఏంటంటే క్రిస్టియన్స్ అనేది మరి ఆ సంఘం నుండే వీళ్ళిద్దరు చేసిన పరిచర్య ద్వారానే క్రిస్టియన్స్ అనేది ఆరంభించబడింది, సంఘము అనేది ఆరంభించబడింది అనేది కూడా అక్కడ చెప్పబడుతుందండి. ఆ తర్వాత చూసినప్పుడు ఇంకొక సిచ్యువేషన్కి వెళ్ళాం. ఆ తర్వాత 11వ అధ్యాయం 27, 30 వచనం చూసినప్పుడు అక్కడ ఏంటంటే మరి అక్కడ సువార్త ప్రకటించబడుతుంది, శిష్యులు తయారు చేయబడుతున్నారు. కానీ మరి ప్రవక్తల ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ కరువు రాబోతుంది అన్నప్పుడు వెంటనే వాళ్ళంతా కూడా మరి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి సమకూర్చి డబ్బులన్నీ పోగు చేసి మరి ఇటు పౌల్ని బర్నబాని ఇద్దరిని కూడా మరి ఆ డబ్బులన్నీ వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళని నమ్మి మరి ఆ పంచడానికి కూడా వాళ్ళకి బాధ్యతని అప్పచెప్పడం అనేది జరిగింది. ఎక్కడికండి? యూదా దేశానికి వెళ్ళడానికి, మరి యూదులకి సహాయం చేయడానికి. ఆ కాలంలో మరి ఈ రీతిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు. చూడండి, ఈయనలో అన్ని మంచి లక్షణాలే. ఒక్కొక్క సందర్భంలో చూస్తే ఈజ్ లైక్ ఏ గుడ్ నేచర్, మంచి ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, బలమైన వాడు, విశ్వాసంతో ఉన్నవాడు, మరి ధైర్యవంతుడు, ఆదరణ కలిగిన వాడు, హెచ్చరికతో కూడా ఉన్నాడు. అంటే వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, అసలు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒకసారి. అక్కడ చూసినప్పుడు మరి అక్కడ ఏమవుతుంది అంటే 2వ వచనం ఇక్కడ ఏమవుతుంది, ఇప్పటివరకు అయితే వాళ్ళు పౌలు బర్నబా కలిసి పని చేస్తున్నారు, పరిచర్య కూడా స్టార్ట్ చేసేసారు. అయితే ఇక్కడ వీళ్ళతో పాటుగా ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నాడు. ఎవరు అంటే మనకి పౌలుతో పాటు అలాగే బర్నబాకి సహాయంగా ఉండడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు ఏంటంటే మరి మార్కు అనబడిన యోహాన్ అంట. యోహాను అనే పేరు కలిగిన మార్కు, 2 పేర్లు ఆయనకే అండి. మరి ఆయన కూడా వీళ్ళతో పాటుగా జాయిన్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే 12వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినప్పుడు మరి వాళ్ళందరూ ఉపవాసం ఉండే అపోస్తులందరూ కూడా మరొక సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి యేసు ప్రభు వారు తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే, నన్ను పౌల్ని బర్నబాని మరి ప్రత్యేకించండి, వీరిద్దరిని నా పరిచర్య నిమిత్తము మీరు పంపండి అని చెప్పినప్పుడు మరి వారందరూ కూడా మరి ప్రార్థన చేసి వారిని అభిషేకించి దీవించి మరి వాళ్ళని పంపిస్తారండి మళ్ళా పరిచర్యకి. మరి వాళ్ళు అంతియోకులోను డిఫరెంట్ ప్లేసెస్లోని చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు గొప్ప పరిచర్య చేశారు. పౌలుతో సరి సమానమైన పరిచర్య చేసిన వ్యక్తి ఈ బర్నబా అండి. మరి ఆ తర్వాత 13వ అధ్యాయంలో మరి అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అది 13వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే విగ్రహారాధన చేసే స్థలాలకు వెళ్ళి మీరు విగ్రహారాధన అంతా చేయకూడదు అది అని చెప్పేసినప్పుడు అప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ పౌలు బర్నబా ద్వారా గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు దేవుని కుమారులు అనబడతారు.
ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఏంటంటే మరి ఒక వ్యక్తి ఆల్మోస్ట్ మరి నడవలేని పరిస్థితిలో కుంటి వ్యాధితో ఉన్న వ్యక్తిని మరి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు లేపినప్పుడు మరి వీరిలో దేవుని ఆత్మ ఉంది, వీళ్ళు దేవుళ్ళే భూలోకానికి దిగి వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం అన్ని అర్పణలు తీసుకొచ్చి మరి వీళ్ళ దగ్గర అర్పించినప్పుడు వాళ్ళు బట్టలు చింపుకొని మరి బాధపడతారు. అయ్యో మేము కూడా మీలాంటి వారమే, దేవుడు మమ్మల్ని మీ సువార్త నిమిత్తం మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీకు సువార్త ప్రకటించడానికి మీ దగ్గరికి మమ్మల్ని పంపించాడు, మేము మీలాంటి వారమే అని వాళ్ళు తగ్గించుకున్నారు. కానీ వాళ్ళు ఎంతకీ వినలేదు. లేదని వాళ్ళకి పేర్లు పెడుతున్నారు, వాళ్ళని గొప్పగా చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళని ఆపడానికి చాలా సమయం పట్టిందని కూడా అక్కడ బైబిల్లో రాయబడి ఉందండి. సో ఆ రీతిగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవట్లేదు, కానీ వాళ్ళు తగ్గించుకొని కలిసి ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, సేవ పరిచయలు ముందుకెళ్తున్నారు, ఎన్నో సంఘాలను స్థాపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఎంతో మందికి దీవెనకరంగా వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. 14వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు మరి వాళ్ళు అక్కడ కూడా అండి మరి వాళ్ళు ఎలా అంటే మరి సేమ్ ఇదే సందర్భం ఒకటి అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యానండి వాక్యాలు అటు ఇటు, కానీ ఏదేమైనా కానీ అక్కడ కూడా లెక్కించబడింది ఏంటంటే మరి వాళ్ళని తగ్గించుకుంటున్నారు, వాళ్ళు తగ్గించుకుంటున్నారు. మళ్ళీ తర్వాత అన్యజనులకి బలువుగా ఉండడానికి పిలువబడిన వారానికి కూడా వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అవును, బికాస్ వీఆర్ కాల్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థము దేవుడు మమ్మల్ని అన్యజనుల ఎదుట మరి వెలుగుగా మమ్మల్ని పిలుచుకుని ఉన్నాడు అని చెప్పేసి వారి గురించి సాక్ష్యం చెప్తూ నిజమైన వెలుగులాగానే దేవుడిలాగా అంటే దేవుడి వెలుగుని ప్రకాశించే వారిలాగా మరి పౌలు భక్తుల గురించి మనకు తెలుసు కదండి. మరి అన్యజనుల కోసమే ఆయన ఎన్నోసార్లు అంటే ఆయన ఎన్నో పత్రికలు ఉన్నాయి, పౌలు భక్తుల పత్రికలు అన్నిట్లో చెప్తున్నాను, నేను అన్యజనులకి వెలుగుగా ఉండడానికి దేవుడు నన్ను పిలుచుకుని ఉన్నాడు, అన్యజనులకి సాక్షార్థకరంగా దేవుడు నిలబెట్టుకున్నాడు, అన్యజనుల మధ్యలో నాకు సువార్తనిచ్చాడు, మరి ఈ మూర్ఖపు జనాంగము యూదులు వినట్లేదని చెప్పేసి దేవుడు అన్యజనుల దగ్గరికి నన్ను పంపించాడు అని చెప్పేసి అని ఎన్నో పత్రికల్లో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ బర్నబా కూడా పౌలుతో పాటుగా మరి అదే సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. బర్నబాని కూడా ఇక్కడ నేను బర్నబా గురించి నేను హైలైట్ చేస్తున్నాను. బర్నబాని కూడా దేవుడు అన్యజనులకి వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంతో మంది శిష్యులుగా మారి వాళ్ళని వెంబడించారు. ఎవరినండి? బర్నబాని, పౌల్ని, ఇంకా ఇతర శిష్యుల్ని కూడా మరి ఎంతో మంది శిష్యులుగా మార్చబడి మరి వెంబడించారంట. మరి ఆ తర్వాత 15వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక చక్కటి ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. అదేంటంటే వీళ్ళు వెళ్ళి డిఫరెంట్ చోట్ల సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది రక్షించబడుతున్నప్పుడు అక్కడ కొంతమంది యూదులు వచ్చి సర్కంసెషన్ అనేది అంటే అది సున్నతి పొందుకోవాలి ఖచ్చితంగా అని వాళ్ళు వాదించినప్పుడు మరి ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మరి యెరూషలేముకి వీళ్ళు వెళ్ళి పౌలు బర్నబా వెళ్ళి మరి ఆ విషయంలో కూడా వారు వాదించడం అంటే ఆ సత్యం నిమిత్తం నిలబడ్డం అనేది జరుగుతుంది. అప్పుడు పేతురు భక్తుడి ద్వారా మరి వాళ్ళు గైడెన్స్ పొందుకొని అవసరం లేదు, అన్యజనులు రక్షణలోకి వస్తే సరిపోతుంది, మరి సర్కంసెషన్ అనేది సున్నత్ అనేది అక్కర్లేదని వాళ్ళందరూ కూడా ఒక భయంకరమైన వాదన జరిగి ఫైనలైజేషన్ నిర్ణయానికి వచ్చిన తర్వాత మరి బర్నబా పౌలు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఆ సువార్త చెప్తారు, అంటే ఆ శుభవార్త చెప్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్యజనులకి మరి అది వర్తించదు అని చెప్పేసి మీరు దేవుని నమ్ముకుంటే చాలు, దేవుని నమ్మి పవిత్రులుగా పరిశుద్ధంగా అన్య దేవతల విషయంలో మరి ఇంకా రాజీ పడకుండా ఆ విగ్రహారాధన జోలికి వెళ్లకుండా ఎలాంటి పాతరోత జీవితానికి సంబంధించిన క్రియలు చేయకుండా యథార్థంగా బ్రతికితే అదే మీకు సున్నతి, మీ హృదయాన్ని సున్నతి చేసుకోండి అని చెప్పేసి మరి దీవెనకరమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆదరించబడతారండి. ఇవన్నిటిలో కూడా బర్నబా గారు మరి పాలు భాగస్థులైన వ్యక్తి ఎవరితో? పౌలుతో. దేవునికి మహిమ ఉంది. ఆ తర్వాత 1 కొరింథీ రాసిన 9:6లో కూడా బర్నబా గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి గలితీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1:13లో కూడా ఆయన గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉందండి. ఈ రీతిగా ఆలోచన చేసుకుంటూ వెళ్తా ఉంటే మరి ఒక్కొక్క సందర్భం గురించి మరలా మనం వద్దామండి. చూడండి, ఈ బర్నబా అనే వ్యక్తి నిజంగా ఎంతో మందికి ఆదరణ ఇచ్చినవాడు, ఎంతో మందిని హెచ్చరించినవాడు, ఎంతో మందికి ధైర్యం చెప్పినవాడు, ఎంతో మంది తన్ని వెంబడిస్తున్నారండి. కానీ మధ్యలో ఒకటి జరిగింది. మరి బర్నబాని బట్టో పౌల్ని బట్టో ఒక వ్యక్తి, మార్క్ అనే వ్యక్తి, మరి ఆ వ్యక్తి వీళ్ళని వెంబడించడం అనేది జరిగింది. వీళ్ళకి పరిచర్య చేస్తున్నాడు, వీళ్ళకి తోడుగా ఉంటున్నాడు, సహాయకుడిగా ఉంటున్నాడు. అయితే మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక సందర్భంలో వీరిద్దరిని కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడటండి. ఆ వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అప్పుడైతే వెళ్ళిపోయాడు, అయినా వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళు ఆగలేదు. వీళ్ళ పరిచర్య వెళ్ళిపోతా ఉన్నారు, వీళ్ళ పరిచర్య వీళ్ళు చేసుకుంటా ఉన్నారు, వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్స్. కానీ
తర్వాత మరి వీళ్ళు పౌలు భక్తుడు మరి ఆ తర్వాత బర్నబా వీళ్ళిద్దరు కలిసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, సరే మనము ఇప్పటి వరకు ఇన్ని ఊర్లలో ఇన్ని ప్రదేశాల్లో మనం పరిచర్య చేసి మనం సంఘాలు స్థాపించి వచ్చి ఉన్నాం కదా, అంటే అక్కడ సంఘాలని అప్పచెప్పు అంటే అక్కడ నాయకులను లేపి అక్కడ పరిచర్యలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వాళ్ళని బలపరిచి ధైర్యపరిచి వద్దామా అనే ఒక తలంపు ఆశ అంట ఎవరికి కలిగింది? పౌలు భక్తుడికి కలిగింది. ఆ సమయంలో వెంటనే మరి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 36వ వచనం, కొద్ది దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభువు వాక్యము ప్రచురింతిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకి మనము తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను వాడిని పేరుగల మార్కు అను పేరుగల యోహానుని కూడా మనము తీసుకుని వెళ్దాము అని చెప్పేసి అంటాడండి. ఈ సందర్భంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంని మనం ధ్యానించుకుందాం కాసేపు. నేనేమంటున్నా అంటే ఇక్కడ నేను బర్నబాని నెగిటివ్గా చెప్పట్లేదు. బర్నబా గురించి ఇవన్నీ చూసిన తర్వాత ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడే హక్కు అధికారం మనకి లేదండి. అంటే ఎవరన్నా అన్నారని కాదు, కానీ నేను గతంలో మరి నాకు తెలియక అంటే ఈ అపోస్తుల కార్యం నేను ఎన్నోసార్లు చదివినప్పుడు నేను అంత ఆలోచన చేయలేదు బర్నబా గురించి ఎంతగా రాయబడింది అనేది. నిజంగా చెప్తున్నా అండి, ఈ మధ్య కాలంలో నేను మరలా అపోస్తుల కార్యంలో చదువుతుండగా నాకు ఈసారి బైబిల్లో పౌలు కనిపించలేదు, పేతురు కనిపించలేదు, కానీ బర్నబానే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ప్రభా, ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది, నేను ఏ రోజు కూడా బర్నబా గురించి నేను ఇంత ఆలోచించలేదు. మరి బైబిల్లో లేదంటే బైబిల్లో ఉంది. నా మనసులో ఒకటే తలంపు, బర్నబా అంటే పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పౌలుతో గొడవపడి వెళ్ళిపోయాడు. మనకి పౌలే గొప్పవాడు కాబట్టి, పౌలు ఉన్నతమైన వాడు కాబట్టి, పౌలు మనకి తెలుసు కాబట్టి, పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి బర్నబానే తప్పు ఉందేమో అని నేను అనుకున్నానండి. అంటే ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లే, బైబిల్కి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, కానీ నేను అనుకున్న విషయాన్ని బట్టి అప్పుడు నాకు ఎప్పుడు కూడా నాకు బర్నబా గురించిన ఆలోచన నాకు రాలేదండి, నన్ను క్షమించండి. కానీ ఈసారి నేను అపోస్తుల కార్యము మరలా నేను ధ్యానించడం ఆరంభించిన తర్వాత నాకు ఎవరూ కనిపించట్లేదు. అఫ్ కోర్స్ దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని సన్నిధి నాకు కనిపిస్తుంది బైబిల్లో, దేవుడు నాకు కనిపిస్తున్నాడు బైబిల్లో, కానీ నాకు బర్నబా మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టించాడు దేవుడు. అప్పుడు నేను ఆలోచన స్టార్ట్ చేశా, ప్రభా ఏంది బర్నబా, ఏంది ఇంతుందా బర్నబాలో, అసలు ఏంటి ప్రభా, ఎప్పుడు ఆలోచించలేదన్నప్పుడు నేను మళ్ళీ ఒక్కొక్క వచనాన్ని ఈ రీతిగా ధ్యానించడం స్టార్ట్ చేశానని, ఆ రీతిగా నాకు దేవుడు బోధించిందని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంతేకాని ఇంకా ఇక్కడ ఏదో ఎవరిని నేను కించపరచడానికి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అయితే అక్కడ ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడ ఆ తర్వాత వెంటనే పౌలు అంటాడు, మార్కు వద్దు, ఎందుకంటే మనల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మనం పరిచర్య కోసం మనకి సహాయం చేసి వచ్చిన వ్యక్తి మనల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి అతను వద్దు మనతో, అతన్ని మళ్ళీ తీసుకెళ్తే ఎక్కడ మధ్యలోనే వదిలేస్తాడు, అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళకి మధ్యలో మరి గొడవ అనేది జరిగిందని బైబిల్ చెప్తుందండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున, అది 39వ వచనం నాకు బాధేసిందండి చాలా నిజంగా. అంటే ఈ వాదనలు అనేవి మనం అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకున్నాం, కానీ అప్పుడు కూడా సూచక్రియలు, అద్భుతాలు, దేవుని కార్యములు, దేవుని సువాసన, దేవుని సువార్తలు ఇన్ని జరుగుతున్నా కూడా అక్కడ కూడా మరి వాదనలు జరిగినాయి. సర్కంసైషన్, సున్నతి గురించిన వాదన జరిగిందండి. అక్కడ చూస్తే చాలాసేపు వాదన అయిన తర్వాత అప్పుడు ఇంకా ఆడ ఏం చేయాలి అర్థం కాక పేతురు నిలబడి అప్పుడు చెప్తాడు, ఇదంతా కాదు, మరి దేవాది దేవుడు అన్య జనుల మీద కూడా పరిశుద్ధాత్మని కుమ్మరించాడు కాబట్టి అసలు వాళ్ళ మీద మనం బరువు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ సున్నతి అనేది అక్కర్లేదని చెప్పేసి అప్పుడు పేతురు గారు నిలబడినప్పుడు అప్పుడు ఆ సున్నతికి సంబంధించిన అది అక్కడ జవాబు సొల్యూషన్ వస్తుందండి. ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ కూడా వాదన ఇద్దరి మధ్యలో, మరి ఎంత మంచిగా కలిసి ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే అసలు బర్నబా లేకపోతే పౌలు లేడని నేను అనను, కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో బర్నబాని నిలబెట్టడానికి పౌలు కారకుడయ్యాడు. అసలు బర్నబా పౌల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఆదరణ వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి, ఒకరు కావాలని మనుషులను కోరుకునే వ్యక్తి, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, మంచి అంటే డిసైపుల్షిప్ నేచర్ కలిగిన వ్యక్తి, శిష్యులను చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి, దేవుని పట్ల మరి మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా తన కోసం తనకున్నదంతా కూడా అమ్మివేసిన వ్యక్తి, దేవుని కోసమే నిలబడిన వ్యక్తి, దేవుని కోసమే జీవించిన వ్యక్తి. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగునుగాక ఈ బిడ్డ ద్వారా. మరి ఆ తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి వలన చూడండి, ఒక్క
వ్యక్తి వలన ఆ బిడ్డ అపనమ్మకంగా ఉండడం వలన పౌలు భక్తుడికి ఎందుకు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల అక్కడ గొడవ అయిపోయి ఏం జరిగింది అంటే మరి వాళ్ళు విడిపోవడం అనేది జరిగిందని బైబుల్ చెప్తుంది. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు ఒక మాట అనేదానండి, నన్ను క్షమించండి, కాకపోతే నేను చెప్పాలి. ఏదంటే మన జీవితంలో ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంతే. అప్పుడు నేనేమంటానంటే పౌలు బర్నబా లాంటి వాళ్ళని దేవుడు అభిషేకించి పంపిస్తే వాళ్ళే విడిపోయారు, మనమే పాటి వాళ్ళము అని ఒక మాట నేను అంటే లైక్ ఈజీగా చెప్పేదాన్ని, అంటే హృదయపూర్వకంగానే చెప్పేదాన్ని, వెక్కిరించినట్టు కాదు. కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే నాకేమనిపిస్తుందంటే దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎందుకు ప్రభావ అలా అయిందన్నప్పుడు ఏ రోజైనా నేను ఇంతగా ధ్యానించలేకపోయాను. ఆ మాటనైతే అలా ఈజీగా చెప్పేదాన్ని. ఎవరైనా సరే నా నుండి దూరమైనా లేకపోతే ఏదైనా ఇలాగే మనస్పర్ధలు వచ్చి సేవలో కానీ ఏదో విషయంలో దూరం అయిపోతే మరి ఎన్నో సందర్భాలు ఉంటాయి కదండి మనుషులంగా పరిచయలో. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అందరి జీవితంలో జరుగుతుంది. నా జీవితంలో జరిగినప్పుడు నేను అనేదాన్ని పౌలు బర్నబా లాంటి వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దీవించి పంపబడిన వాళ్ళు విడిపోయారు. సో కాబట్టి ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి పిలుపు వాళ్ళదే. కలిసినంతసేపు కలిసి ఉంటాము, దేవుడు ఏర్పాటు చేసినంత కాలం చేస్తాము, తర్వాత ఎవరి ప్రయాణంలో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఇద్దరిద్దరుగా పంపించారు. కానీ ఫైనల్కి వచ్చేసరికి కొన్నిసార్లు మరి తోమాతో ఎవరు రాలేదు, ఒక్కడే వచ్చాడు. అలా మరి ఒక్కొక్క దేశానికి నడిపించబడారు. స్టార్టింగ్లో ఎందుకు ఇద్దరిద్దరిని పంపించాడో మనకు తెలియదు. కాకపోతే తర్వాత ఎవరికి ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి దేవుడు ఎవరిని ఎట్లా నడిపిస్తే వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అట్లనే నేను అనుకునేదానండి. సో అక్కడ నెగిటివ్ కూడా ఏమీ లేదు. కాకపోతే నేను బర్నబా విషయంలో మాత్రం కొంచెం నెగిటివ్ ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో ఎందుకు అట్లా వెళ్ళిపోయాడు, వాళ్ళని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు అంటే లైక్ అంటే ఆ తర్వాత బర్నబా గురించి ఎక్కడ రాయబడినట్లేదు. మేబీ థియాలజీలకి తెలుసేమో ఇంకా సత్యాలు, లేకపోతే హిస్టరీలో చదివితే మనకు తెలుస్తుందేమో. అంటే ఈయన చరిత్ర గురించి, ఈయన జీవితం అంతా ధ్యానిస్తే మనకు దొరుకుతుందేమో, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అనేది తెలుస్తుందేమో. కానీ నేనేమంటున్నానంటే బైబిల్లో మాత్రం ఆయన పేరు మళ్ళీ రాయబడలేదు. నేను ఆ థియాలజీ అదంతా నాకు లేదండి, దయచేసి నమ్మండి. నేను కేవలం బైబిల్ మీదనే ఆధారం చేసి ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చెప్తాను. సో నేనేమంటున్నా అంటే ఈ బైబిల్ని ఆధారం చేసుకొని ప్రభా బర్నబా అసలు లేడు, పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు తర్వాత అడ్రస్సే లేడు పాపం అని అనుకునేదాన్ని. అంటే జస్ట్ నా తలంపుని చెప్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే అది నా రాంగ్ తలంపని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే బర్నబా పరిచర్య ఆగిపోలేదు. మేబీ ఆ తర్వాత ఆయన గురించి బైబిల్లో రాయబడకపోవచ్చు. ఇంత పరిచర్య చేసిన వాడు ఆ తర్వాత తనేమీ పరిచర్యను వదిలేసి వెళ్ళిపోలేదు, అలా అని చెప్పేసి మిగతా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఎవరినైతే తీసుకుని వెళ్ళాలనుకున్నాడో ఆ మార్క్ని అలాగే పౌల్ని ఎవరు యాక్సెప్ట్ చేయనప్పుడు ఆయన నిలబెట్టినట్టుగా సేమ్ ఆయన మనస్తత్వం అది, ఆయన హృదయం అది ఎవరినైనా తృణీకరిస్తే ఆయన యాక్సెప్ట్ చేయడం. ఇది యేసు ప్రభు లక్ష్యం లాగా అనిపించింది కాసేపు నాకు. ఎందుకంటే సరే పౌలు భక్తుడిని నేను ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ పాల్. కాకపోతే ఏంటంటే మార్క్ వదిలేసిపోయినా మళ్ళీ ఆయన ఎంబడిపడి ఆయన తీసుకెళ్ళాలి, చూడాలి, ఇంకొక అవకాశం ఇవ్వాలి అనుకున్నాడా, లేకపోతే బర్నబా ఏమైనా తప్పు చేస్తున్నాడా మనకి తెలియదు. కానీ అక్కడ తన నేచర్ ఏంటంటే ఎవరినైనా సరే తీసుకెళ్ళిపోతాడు, ఎవరినైనా సరే ఆదరిస్తాడు, ఎవరిని కూడా ఆయన మరి వదిలిపెట్టాడు. అలాంటి మంచి మనసు కలిగిన బర్నబా మరి అక్కడ నిలబడ్డాడు. ఆ తర్వాత మరి పౌలు భక్తుడేమో మరి శీలాని తీసుకొని వెళ్ళిపోతాడంట. తర్వాత ఈ బర్నబా అనే వ్యక్తి మరి మార్గం తీసుకొని సువార్తకి వెళ్ళిపోయారు, సేవలోనే వెళ్ళిపోయారు. కాకపోతే ఎవరి మార్గంలో వాళ్ళు పరిచర్యలో ముందుకెళ్లారు. మనకి పౌలు భక్తుడు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకున్నబడ్డవాడు కాబట్టి పౌలు గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడింది. పౌలు గురించి ఎక్కువగా మరి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అలా ఉండొచ్చు. మరి బర్నబాది జీవితం అక్కడితో ఆగిపోలేదు, కానీ ఖచ్చితంగా తను మరి ముందుకు వెళ్ళాడు, ఇంకెంతో పరిచర్య చేసే ఉంటాడు. తన పరుగు పందాన్ని తను కంప్లీట్గా ముగించి వేసే ఉంటాడని నేను నమ్ముతున్నానండి. నిజంగా మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈ బిడ్డ జీవితంలోకి వెళ్ళి, ఈ బర్నబా గారి జీవితంలోకి వెళ్ళి అంటే నిజమే అసలు అపోస్తులంతా కూడా ఆయన జీవితాన్ని చూసి, ఆయన చేసిన దాన్ని చూసి, ఆయన ఎలాంటి వాడో చూసే అతన్ని నమ్ముతున్నారు. పౌలు విషయంలో బర్నబాని నమ్మి పౌల్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత మరి పేరు ఆస్తంతా తీసుకొచ్చి అమ్మినప్పుడు కూడా వాళ్ళు ఎంత చక్కటి పేరు పెడుతున్నారు అంటే ఆదరణ ఇచ్చే కుమారుడు, ఆదరణ పుత్రుడు, తర్వాత హెచ్చరించే పుత్రుడు. దేవాస్తోత్రం. నిజమే, దేవుడు కూడా అదే అంటాడు కదా, వాక్యం అనే ఖడ్గంతో మనం హెచ్చరించాలి, మనం ఆదరించాలి, మనం సరిచేయాలి. మన వాక్యము, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము
అన్నట్టుగా వాక్యానుసారంగానే జీవించాడని, మరి తన జీవిత చరిత్ర అంతట్లో, మరి జరిగిన దాని అంతట్లో ఎక్కడ కూడా తను ఎక్కడ కూడా మహిమపరచుకోలేదండి. తను ఎక్కడ కూడా హెచ్చించుకోలేదు. ఆ ఒక్క మార్కు విషయంలో, ఆ మార్కు కోసం కూడా ఆయన నిలబడ్డాడు. పౌలు కోసం ఎట్లా నిలబడ్డాడు, మార్కు కోసం కూడా నిలబడ్డాడే తప్పించి అక్కడ తప్పు అనేది లేదు. సరే, ఏది ఏమైనా కానీ బర్నబా గురించి కూడా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన నమ్మకమైన వాడు, దేవుడి కోసం నిలబడ్డాడు. ఆయన ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆయన ఎన్నో పనులు చేశాడు, ఎన్నో విషయాలలో నిలబడ్డాడు, ఛాలెంజింగ్గా ఉన్నాడు. మరి ఆత్మచేత నింపబడిన వాడే అని కూడా ఒక దగ్గర రాయబడింది. ఆయన ఆత్మచేత నింపబడిన వాడంట, మంచి మనస్సు కలిగిన వాడంట, ఆదరణ కలిగిన వాడంట, యాజ్ ఎ గుడ్ స్పిరిట్ అంట, యాజ్ మంచి తత్వము కలిగిన వాడని మరి అతని గురించి వాక్యము సాక్ష్యం చెప్తుందని. వాక్యానికి మించింది ఇంకొకటి లేదు. కాబట్టి మరి ఈరోజు బర్నబాలాగా ఉన్నావా, నువ్వు ఏ రీతిగా ఉన్నావో మరొకసారి పరిశీలన చేసుకుందామా. ఆయన అంటే కనిపించని ఆనిముత్యాలండి. నిజంగా మనకి తెలీదు. మన జీవితంలో మనం అనుకుంటాము ఎలా అంటే, మరి కనిపిస్తేనే మన జీవితం కాదండి, దయచేసి కాదు. మన జీవితం కనిపించకపోయినను, ఎవరు చూసినను చూడకపోయినను దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మన పనిలో మనం వెళ్ళినప్పుడు ఆయన హెచ్చించవలసి వస్తే హెచ్చిస్తాడు. మనల్ని గణపరచాల్సిన ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉంటే గణపరుస్తాడు. లేదా మన పరుగు పందెం, మనకు అప్పచెప్పిన పరుగు పందెంలో మనం మరుగైన మన్నాలాగానే మన జీవితాన్ని మనము ముగించవచ్చు. కానీ దాని అర్థం దేవుడు లేడని కాదు. దేవుడు బర్నబాతో ఉన్నాడు, పౌలుతో ఉన్నాడు, పేతురుతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఇప్పుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు మీతో కూడా ఉన్నాడు. అదండి నిజమైన దేవుని ప్రేమ, అదండి నిజమైన ప్రణాళిక. నిజమే ఏర్పాటు చేయబడిన వాడే, పిలువబడిన వాడే. బర్నబాని బట్టి నిజంగా మరి చాలా సంతోషిద్దామండి ఈరోజు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా. నువ్వు కూడా ఇతరుని ఆదరిస్తావా, ఇతరుని హెచ్చరించు. బర్నబా లాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండవని నేను కోరుకుంటున్నాను. నిజమే కదండి, దేవుడు ఏం చెప్పాడు, క్షమించమంటున్నాడు. నీ సహోదరుడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించు అంటున్నాడు. అది ఫాలో అయ్యి ఉంటాడేమో కదా. సో ఇవన్నీ అంటే నేను అపోహ పొందాను బర్నబా గురించి. ఆ అపోహను దేవుడు నాలోకి వెళ్ళి తీసివేశాడు. ఒకవేళ మీరు ఎవరైనా అలాంటి అపోహ కలిగి ఉంటే మీరు కూడా తీసేసుకోండి. లేదు అంటే దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు ఆయన బర్నబా గురించి మేము ధ్యానించి ఉంటుండగా నాయన తండ్రి, ఎన్నో గొప్ప సత్యాలు ఈ బిడ్డ ద్వారా మాకు నేర్పించాం. ఈ బిడ్డలో ఉన్న లక్షణాలన్నీ కూడా మాకు కూడా దయచేయమని వేడుకుంటూ, నీకు నమ్మదగిన దాసుడుగా విన్న ఈ బిడ్డలాగా మేము కూడా నీకు నమ్మదగిన వారిగా ఎంతో మందిని ఆదరించుటకు, ఎంతో మందిని హెచ్చరించుటకు, అంత్యకాలంలో మమ్మల్ని కూడా నీ ఆత్మచేత నింపి వాడుకోమని, విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.